గివర్స్, టేకర్స్. ఈ ప్రపంచంలో ఇద్దరే ఉంటారు. టేకర్స్ కెన్ ఎంజాయ్ ద టైం. తీసుకునే వాళ్ళు టైంని ఎంజాయ్ చేస్తారు. బట్ గివర్స్, ఇచ్చేటువంటి వాళ్ళు, దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్. టేకర్స్ కెన్ ఈట్ వెల్. తీసుకున్నాడు ఏం చేస్తాడండి? హాయిగా తింటాడు, కరెక్ట్ తింటాడు. గివర్స్ కెన్ స్లీప్ వెల్. ఇచ్చేటువంటి వాడు హాయిగా నిద్రిస్తాడు. టేకర్స్ కెన్ జస్ట్ లివ్ దేర్ లైఫ్. గివర్స్ కెన్ ఈవెన్ లివ్ అదర్స్ లైఫ్. ఇక్కడ మీకు బొకే ఇచ్చినప్పుడు ఏమనిపించింది తెలుసా? డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. డోంట్ గివ్ సచ్ బొకేస్, గివ్ ఎ ప్లాంట్. 50 రూపాయలు ఇచ్చి ఒక మొక్క ఇవ్వండి, అది ఇంకోటికి ప్రాణాన్ని నిలబెడుతుంది. సాలు వాళ్ళకి అప్పకండి, ఒక దుప్పటి ఇవ్వండి అదే ఖరీదుతో, ఒక పేదవాడికి ఇమ్మని చెప్పండి. ఇంటర్నగా సేవ జరుగుతుంది. మనిషి మారాలంటే మనసు మారాలని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నీకు ఎంత ఉన్నది అనేది ప్రపంచం చూడదు. నీకు ఎంత ఉన్నది అనేది ప్రపంచం చూడదు. నీకు ఎంత ఉంటే ఎంత ఇచ్చేవంది చూస్తుంది. కాబట్టి మనం గివర్స్గా ఉండాలి అండ్ లవర్స్గా ఉండాలి. లవర్స్గా ఉండాలంటే ఫర్గివర్స్గా ఉండాలి, క్షమించాలి. లవ్ ఇప్పుడు ఎవరికి ఎక్స్ప్రెస్ చేయాలి సార్? మీరు ఎప్పుడైనా ఫస్ట్ ప్రేమించాల్సింది ఐ లవ్ యూ అమ్మా. నాకు మీరు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ఒకే ఒక గిఫ్ట్ నాకు ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఏంటంటే, ఇవాళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మని కళ్ళు మూసుకోమని వంగుని మోకాళ్ళ మీద తల వంచి అమ్మ పాదాలకి దండం పెట్టి కళ్ళగద్దుకొని అమ్మ పాదాలకి ముద్దు పెట్టి, 2 పాదాలకి ముద్దు పెట్టి లేచి కౌగిలించుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ ది వండర్ఫుల్ లైఫ్ విచ్ యు హావ్ గిఫ్టెడ్ మీ అని మీరు నాకు ఇస్తున్నా. అదే నా గిఫ్ట్. గెలవడం అంటే ఉద్యోగం తెచ్చుకోవడమో, డబ్బులు సంపాదించడం, బంగారమో, జాగాలో నో. కరోనా కోవిడ్-19 వస్తే కన్న పిల్లలని కన్న తల్లిదండ్రులు అబ్బబ్బబ్బా మా ఇంటికి వద్దండి, నో బాడీ. చూసారా బాడీలు? చూసారా బాడీ? డెడ్ బాడీస్ని చూడలేదు. ఎవరి డెడ్ బాడీస్ వాళ్ళ కుటుంబాలు చూసారా? ఏ డబ్బు, బంగారం, జాగాలు? ఏది శాశ్వతం తెలుసా? ఇతరులకు నువ్వు చేసే నిస్వార్థమైన ప్రేమతో కూడిన సేవ. ఒక బ్లైండ్ పర్సన్గా నేను నాకు ఉద్యోగం అనుకుని ఉంటే నాకు ఈ స్ఫురణ వచ్చేది కాదు. కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమాధి మీద లవ్ ఆల్ సర్వ్ ఆల్ చూసాక ఏమిట్రా అందరినీ ప్రేమించడం? నిన్ను ప్రేమించాలి కదా, అలా వాడిని ప్రేమించాలి కదా. ప్రేమించడానికి కులమో, మతమో, జబ్బో, గజ్జో ఉండాలా? నో, లవ్ ఈజ్ యూనివర్సల్, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అని లాసా ఫౌండేషన్ పెడితే ఈ రోజు వరకు నా ఒక్కడితో మొదలైన ప్రస్థానంలో నా బోటి, నా లాంటి వెలుగు రేఖల్ని 9,000 మందిని 9 రాష్ట్రాల్లో సృష్టించాం. 9 స్టేట్స్ ఇన్ ఇండియా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.